సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండల రామేశ్వరం బచ్చిగూడెం కూడలిలో ప్రధాన రహదారిపై బీసీ సంఘాలు మరియు ముదిరాజులు రాస్తారోకో చేపట్టారు. పటాన్చేరు నియోజకవర్గం తరపున ముదిరాజ్ సంఘం నాయకులు బీఆర్ఎస్ టికెట్ను నీలం మధు ముదిరాజ్కి కేటాయించాలని, రాష్ట్రంలో ముదిరాజులు 60 లక్షల పైచిలుకు ఉన్న ముదిరాజులను కించపరచడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో కనీసం 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని పటాన్చేరు నియోజకవర్గం తరపున బీసీ సంఘాలు, ముదిరాజులు, యువసేన సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ముదిరాజ్ యువజన నాయకులు మస్కూరి సాయిరాజ్, సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ ఊట్ల సుంకరబోయిన మహేష్ ముదిరాజ్, ఇంద్రేశం ముదిరాజ్ సంఘం నాయకులు బండి పురుషోత్తం మరియు బచ్చుగూడ మత్స్యశాఖ అధ్యక్షులు విఠల్, ఐలాపురం ముదిరాజ్ సంఘం నాయకులు గోపాల్, పెద్ద కంజర్ల నాయకులు రమేష్ మరియు ఎన్ఎంఆర్ యువసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేను ఎస్సీ మాదిగా కాన్కుంట నుంచి వచ్చిన మా దోషానికి 10 లక్షల దళిత బంధు వచ్చింది. అయినా సరే దళిత బంధు వదిలేసుకొని నీళ్ళ మంది నెంబడి తిరుగుతున్నాం. ఎందుకంటే దళిత బంధు వస్తే నేను ఒక్కనే బతుకుతారా? నా ఎంబడి తిరిగి 25 మంది బతకాలంటే దళిత బంధు పోతామని కానీ అదొక కోసం కష్టపడదామని మేము ఎస్సీ మాదిగలో మేము పెట్టుకున్నాము. మేము వేరు కావచ్చు, మీ ముదిరాజులు అందరూ ఒక్కటైరు అనుకో, ఎవడు వచ్చినా మనల్ని ఎవడు ఆపలేడు. అందరు కదాలే, పేసీలు అందరు కదాలే. జై జై ముదిరాజ్. మన తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ముదిరాజులు ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ఇంత కూడా గుర్తింపు ఇవ్వకపోవడము చాలా దురదృష్టకరము. మన కేటీఆర్ గారిని మన నీలం మధు ముదిరాజు గారు కనీసం ఒక దేవునిలాగా వీళ్ళను పైకి తీసుకొచ్చి వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసి వాళ్ళకు రాష్ట్రంలో కాకుండా దేశంలోనే పేరు వచ్చేటట్టు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నీలం మధు ముదిరాజు గారిని గుర్తించకపోవడము, పటాన్చేరు కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఇవ్వకపోవడము చాలా బాధాకరము. అలాగే మా ముదిరాజులను కూడా కించపరిచే విధంగా కూడా చేయడంతో మా ముదిరాజులు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. పటాన్చేరు కాన్స్టిట్యున్సీ లోపల 2 లక్షల చిల్లర ముదిరాజు ఓటర్స్ ఉంటే దాంట్లో 60 నుంచి 70 వేల మంది ముదిరాజులే ఉండడము ఇదొకటి మాకు శుభసూచకము. మేము చెప్తున్నాము కేసీఆర్ గారికి, సార్ మాకు నీలం మధు ముదిరాజు గారికి టికెట్ కనుక మాకు ఇస్తే పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చి నీలం మధుని తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతాము. అందుకని దయచేసి మా ముదిరాజుల మీద కొంచెం మంచి బీసీల మీద కూడా కొంచెం ప్రేమ చూపించేసి నీలం మధు ముదిరాజు గారికి టికెట్ కేటాయించి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము.